సో రానున్న ఇది బిజినెస్ వ్యవహారం పైన ఇందాక అర్థశాస్త్రం దెబ్బతినొద్దు అన్నది ప్రధానమైనటువంటి అంశం ఏ దేశానికైనా. ఈవెన్ ఆపరేషన్ సింధు టైంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. బ్యాక్ ఎండ్ నుంచి ఎవరెవరు ప్రయత్నాలు చేశారు, పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది, ఎట్లా చూడొచ్చు? ఈ కంటిన్యూషన్ ఫైట్ ఇట్లే ఉంటుందా, లేదంటే టైంపాస్ ఫైటా? దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఒక సప్లై చైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. అవునండి. ఇప్పుడు ఇరాన్కి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి. హెజ్బుల్లా యాక్టివ్గానే ఉంది, అటు హమాస్ యాక్టివ్గానే ఉంది, ఇటు హౌతీస్ యాక్టివ్గానే ఉన్నారు. ఇరాన్ డైరెక్ట్గా ఏం చేయకపోయినా కానీ వీళ్ళ ద్వారా ప్రాక్సీగా చేస్తుంది. అలాగే ఇరాన్ ఎప్పుడైతే ఈ అటాక్స్ ఇవన్నీ కంటిన్యూస్గా ఉంటాయో మళ్ళా సెకండ్ వేవ్ మొదలు పెడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు ఏదైనా చేసి రేపు పొద్దున్నకి మళ్ళీ సీజ్ ఫైర్ ఎఫెక్టివ్ చేసినా కానీ అది అమెరికన్ ప్రెషర్ మీద చేస్తుంది. వాళ్ళకి ఇంకా చేయాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి రెజ్యూమ్ చేంజ్ అయ్యేంత వరకు ఇజ్రాయెల్కి కన్ను నిద్రపోయేటట్టు కనిపించట్లేదు. అది మాత్రం గ్యారంటీ అని. రెజ్యూమ్ చేంజ్ అయ్యేంత వరకు వాళ్ళకి నిజంగా సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. సో ఆ విధంగా వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే ఇంకెంతవరకు దెబ్బతీయగలం, ఎందుకంటే ఇంకా చాలా మిసైల్స్ దాదాపు 4500 ఇంకా రాకెట్స్ అండ్ మిసైల్స్ ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. వాటిని ఫైర్ చేయగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఇంకా 1/3 డిస్ట్రాక్షన్ అయినా కానీ కేవలం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మాత్రం కొంచెం డిలే అవ్వచ్చు. కానీ కొన్ని రిపోర్ట్లు సీక్రెట్ గా వస్తున్నాయి ఏంటంటే చైనా నుంచో రష్యా నుంచో కొన్ని స్మగ్లింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా 8-9 బాంబులు ఆల్రెడీ ఇరాన్ దగ్గర చేతుల్లో ఉన్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. కానీ ఒక 6 నెలలు 9 నెలలు టైం తీసుకుని వాళ్ళకున్న ఆల్రెడీ స్కిల్ డెవలప్ చేసుకున్న దాన్ని బట్టి మెషిన్స్ తెచ్చుకుని మళ్ళా దానికి రిఫైన్మెంట్ 60% నుంచి 90% తీసుకెళ్ళగే కెపాసిటీ ప్లస్ ఇంటెన్షన్. ఎందుకంటే ఆయతుల్లా ఖొమైనీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటెన్షన్ ఇంకా పోలేదు. సో ఆ విధంగా ఇంటెన్షన్ తర్వాత మెటీరియల్ తర్వాత ఇజ్రాయెల్ ప్రొవొకేషన్ ఈ 3 ఉన్నాయి. కాబట్టి రేపు కొంత విరామం వచ్చినా కానీ మళ్ళా ఫ్యూచర్ లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా 50 పైన హోస్టేజెస్ ఇంకా హమాస్ చేతుల్లో ఉన్నారు. అంటే ఏంటంటే హమాస్ ఇంకా కిందకి ఇంకా నొక్కబడలేదు. అలాగే హమాస్ ఇంకా నొక్కబడలేదంటే హిజ్బుల్లా కూడా ఉంది. హౌతీస్ అయితే ఇంకా ఫుల్ స్ట్రెంత్ లో ఉన్నారు. వీళ్ళ ద్వారా ప్రాక్సీగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మిడిల్ ఈస్ట్ మాత్రం ప్రస్తుతానికి శాంతి వచ్చేటట్టు కనిపించట్లేదు. చెప్పండి. వినోద్ కుమార్ గారు, సో మిడిల్ ఈస్ట్ శాంతి వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. దీన్ని సరదాగా తీసుకునేటువంటి పరిస్థితి అసలే కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ ఇందాక మనం ఒక మాట చేసినట్టు చైనా ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 43 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఏది ఇరాన్ నుంచి. సో ఇప్పుడు ఒకవేళ చైనా కనుక ఇరాన్ నుంచి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 90% ఈ లెక్కన చూసుకుంటే కనుక సో అమెరికాతో ఎట్లాంటి ఒప్పందాలు లేవు, అమెరికాతో ఎట్లాంటి ఈ వ్యవహార శైలి ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఉండవు ఇక నుంచి కార్యకలాపాలు. ఇదొక చైనాకే ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఈ అమెరికా స్టేట్మెంట్ మిగతా దేశాలకు కూడా ఎఫెక్ట్ అనుకోవచ్చా? సో ఇది భారత్ పైన కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అంటే చైనా ఒకటే కాదు, భారత్ ఒకటే కాదండి, ఖచ్చితంగా అన్ని దేశాల మీద ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెరిగినా ప్రపంచం మీద ప్రభావం ఉంటది. ఆ క్రూడ్ ఆయిల్ ధరలకు నిర్ణయించేది అంతా కూడా ఇవాళ ఉత్పత్తి ఈవెన్ అరబ్ కంట్రీస్ లో అవుతున్నా కూడా ధరలు నిర్ణయించేది మాత్రం అమెరికానే ఇండైరెక్ట్ గా. సో కాబట్టి ఇవాళ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ డ్రిగ్ చేసే కంపెనీస్ కానీ అక్కడ ఉత్పత్తి ఆయిల్ ని తీసే కంపెనీస్ అన్ని కూడా అమెరికాయే కదా ఎక్కువ. ఇప్పుడు చైనా అమెరికాయే కదా. కాబట్టి ఇవాళ ఆయిల్ నిర్ణయం వాళ్ళ అధికారం ఉండొచ్చు కాక, వాళ్ళు ఆయిల్ తీయచ్చు కాక, బట్ ఓవరాల్ గా ఆ క్రూడ్ ఆయిల్ యొక్క సంక్షోభాన్ని క్రియేట్ చేసేది వీళ్ళే. అమెరికా సంక్షోభాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళ అరబ్ కంట్రీస్ మధ్యలో యుద్ధం ఇప్పటిదాకా ఆ దేశం నుండి ఈ దేశం నుండి ఆ దేశాన్ని పడక చేయకుండా వాళ్ళ మధ్యలో ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు కొంతమంది చాలా మంది అమెరికా వైపు మొగ్గే విధంగా చేసిన పరిస్థితి ఇవాళ మనకు కనపడుతుంది. అడు ఎవరైనా చూసుకుంటే సౌదీ సైలెంట్ గానే ఉంటది. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా వైపే ఉంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో ఉన్న మెజారిటీ దేశాలన్నీ కూడా అమెరికాకు సరెండర్ అయిన దేశాలే ఉన్నాయి కదా, ఒక ఇరాన్ తప్ప, ఇరాన్ అండ్ టర్కీ తప్ప.
సో కాబట్టి ఇరాన్, టర్కీ రెండు దేశాలు అక్కడ అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసినంత మాత్రాన అక్కడ అసలు ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశమే దేశాన్ని ఈ అరబ్ కంట్రీస్ ఓడించలేకపోతున్నాయి. అమెరికా తర్వాత బ్రిటన్, యూరోప్ అన్ని కలిపి రేపు ఇజ్రాయెల్ కు సపోర్ట్ గానే ఉంటే తప్ప వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు. మొదటి నుండి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. కాబట్టి ఇవాళ ఈ అరబ్ కంట్రీస్ లను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే, అమెరికా కంట్రోల్ కానీ బ్రిటన్ కంట్రోల్లో కానీ ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనే దానికి సపోర్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి. ఇవాళ మనకి ఇజ్రాయెల్ అనే దేశమే అంటే ఇక్కడ వినోద్ కుమార్ గారు ఇంకొక పాయింట్, అమెరికాని అసలు ఎక్కడా పట్టించుకున్నది కనిపిస్తలేదు ఇరాను. ఇటు ఇజ్రాయెల్ పైన ఇటు అమెరికా పైన మేము విజయం సాధించినాం అని చెప్పేసి ఇంకొక 5-6 నిమిషాల్లో వాళ్ళు ఒక విజయోత్సవ సభ నిర్వహించుకోబోతున్నారు. టెహరాన్లో ఇంక్లాబ్ స్క్వేర్లో విజయోత్సవ సభలు, వేడుకలు ఏర్పాటు చేయబోతున్నారు. అమెరికా పైన ఇజ్రాయెల్ పైన మేము విజయం సాధించామని అమెరికా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది. సో రెండు దేశాల్లో పాటిస్తున్నాయని చెప్పేసి. సో అమెరికాది ఏ పాత్ర లేదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఈ రోజు ప్రూవ్ చేసింది అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ తోనే మనకు అర్థం కావాలా. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో అమెరికా నుండి వచ్చి నేను మొత్తం విధ్వంసం చేసి పడేసినాము అని చెప్పేసి అంటున్నాడు కదా. ఇవాళ దానికి ఆధారాలను పెద్దగా చూపెట్టలేకపోతుంది అమెరికా. కొంతమంది శాస్త్రవేత్తలను చంపచ్చు కాక, శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ చంపచ్చు కాక, బట్ ఇక్కడ రష్యా కానీ ఇవాళ రష్యా నుండి వచ్చిన అణ్వాయుధాలు కానీ లేదంటే చైనా నుండి పోయిన అణ్వాయుధాలు కానీ వాటి లెక్కలేని ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. ఒకవేళ అవి కనుక బయటపడితే ఖచ్చితంగా ఇవాళ ఇరాన్ తక్కువ అంచనా వేయలేం మనం. సో ఇరాన్ తక్కువ అంచనా వేయనప్పుడు ఇప్పుడు జరిగిన యుద్ధంలో గాన, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో గాన ఒక రకంగా విజయం సాధించింది ఇరాన్ గానే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఇంత నువ్వు యుద్ధం చేసి అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కలిపినా కూడా ఇరాన్ పెద్దగా వాళ్ళ విధ్వంసం చేయలేకపోయారు, సరెండర్ చేయలేకపోయారు. కొమైన్ హతమైపోయాడు, చంపేసినాం, అయిపోయింది, వాళ్ళ కథమైపోయింది, ప్రజలు ఉత్సవాలు చేసుకుంటారని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించేసిండ్రు, అయిపోయింది, మా కంట్రోల్లోకి వచ్చేసింది అని అమెరికా ప్రకటించడం అని చూసుకుంటే ఇవాళ మనకు అన్ని అబద్ధాలుగానే మనకు కనబడుతున్నాయి కదా అక్కడ. ఇరాన్ ఒక బల ప్రదర్శన దిగుతోంది ఈ రోజు రాత్రికి ఈ సెలబ్రేషన్స్ తోటి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ దేశంగా ఇరాన్ ఉన్నది, ఇరాన్ ఉంటది కూడా. ఎందుకంటే చైనా గాని రష్యా గాని చివరికి ఇండియా కూడా సైలెంట్ గానే ఉంది కాబట్టి చివరికి ఇండియా గాని ఇవాళ ఇరాన్ డైరెక్ట్ గా ఇరాన్ కు అంటే ఇజ్రాయెల్ కు డైరెక్ట్ సపోర్ట్ చేయడంలో ఇండియా కూడా పాత్ర వహించట్లేదు. ఎందుకు అంటే ఇవాళ ఇండియా కూడా డెవలప్ కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళి వచ్చే ఏదైతే ఈ దేశాల నుండి వచ్చే ఆయిల్, క్రూడ్ ఆయిల్ అనే దాని మీద ఇండియా కూడా ఆధారపడాల్సిందే, చైనా ఆధారపడాల్సిందే, అమెరికా ఆధారపడాల్సిందే. ఏ దేశమైనా ఇవాళ అరబ్ కంట్రీల మీద ఆధారపడకుండా బతికే పరిస్థితి లేదు. కాకపోతే అందుకే ఇవాళ మన భారతదేశం ఒక రకంగా, ఎందుకంటే భారతదేశము మొన్న యుద్ధంలో ఉన్నా కూడా ఆ యుద్ధంలో పెద్దగా వినాశనాన్ని అయితే కోరుకోలేదు, పెద్దగా మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యేంతగా యుద్ధం చేయలేదు. ఎందుకు పాకిస్తాన్ కూడా తెలుసు ఆ విషయం. ఎక్కువ కనుక యుద్ధంలో ఉంటే నష్టపోయేది పాకిస్తానే, ఇండియానే. ఆ విషయాలు రెండు దేశాలకు అర్థమే దూరమైనది తప్ప ఏదో వచ్చి ట్రంప్ వస్తే మొత్తం యుద్ధం అణ్వాయుధం ఆపేసినా లేకపోతే ఇంకేదో చేసినా అనే విషయం అది తప్పుడు ప్రకటన అది. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు, అట్లాగే జివిఆర్ శాస్త్రి గారు, అట్లాగే పెద్దపల్లి పుల్లారావు గారు. సో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మధ్యలో అమెరికా కొంత ఇంటర్ఫియర్ అయ్యి యుద్ధానికి ముగింపు కార్డు ఇచ్చి సీజ్ ఫైర్కి ప్రకటన చేసినా కానీ ఈ రెండు దేశాలు మాత్రం తగ్గడం లేదు. సో ఇట్లా నేపథ్యంలో మరి కాసేపట్లోనే కొద్ది నిమిషాల్లోనే ఇరాన్ ఇవాళ రాత్రి 8 గంటలకు భారత కాలమాన ప్రకారం, టెహరాన్ సమయం ప్రకారం 6 o'clock in the evening. సో అమెరికా పైన విజయం సాధించినందుకు, ఇజ్రాయిల్ పైన విజయం సాధించినందుకు టెహరాన్లో విజయోత్సవ వేడుకలకు ఇరాన్ సిద్ధమవుతోంది. బట్ ఈ క్షిపణి ప్రయోగాలు మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయని మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే